హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకైతే చాలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే నాకు కూడా ఈరోజైతే నేను చాలా డేస్ తర్వాత బిర్యానీ చేస్తున్నానండి. నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇంకా తినడం కన్నా చేయడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. కాబట్టి నేను బిర్యానీ ఏ టైంలో చేయమన్నా చేసేస్తాను, అంత ఇష్టం. నేను నైట్ చేస్తున్న బిర్యానీ 8 అవుతుంది అప్పుడు చేస్తున్నానండి. 2 kg చికెన్ తీసుకొని చేస్తున్నా. ఫస్ట్ టైం ఇంత హెవీగా చేయడం. ఎప్పుడూ తక్కువ క్వాంటిటీ చేశాను. ఈసారి అయితే చాలా ఎక్కువ చేస్తున్నా. మీరు కూడా చూసేయండి ఎలా చేస్తానో. నేనైతే ఇక్కడ 2 kg చికెన్ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. చికెన్ని కడుక్కున్న తర్వాత అందులో వాటర్ ఉండకూడదండి. అలాగే నేను ఇక్కడైతే 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నా. అలాగే ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నా అండి. గరం మసాలా కొంచెం తక్కువనే వేసుకున్నా, ఎందుకంటే బిర్యానీ స్పైసెస్ వేసుకుంటాం కదా, అందుకనే తక్కువ వేసుకున్నా. అలాగే బిర్యానీ మసాలా సగం స్పూన్ వేసుకున్నానండి. తర్వాతకి పెరుగు ఒక 2 స్పూన్ వేసుకున్నా. అందులోకి కారం ఒక 2-3 స్పూన్ వేసుకున్నానండి. ఇంకా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాతకి సగం లెమన్ పిండి వేసుకున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ పెరుగు వేసినాం కాబట్టి. నేనైతే లెమన్ సగం వేసుకుంటున్నా. ఇంకా ఉప్పు పసుపు మొత్తం అంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చికెన్కి మసాలాలు కారాలు మంచిగా పట్టేటట్టు కలుపుకొని ఇప్పుడే బిర్యానీ చేసుకుంటున్నానండి. కాబట్టి నేను 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. మీరైతే ఓవర్ నైట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ కూడా చేసుకోవచ్చు. మ్యాగ్నేట్ చేసుకోవడం ద్వారా చికెన్ మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది, మంచిగా టేస్ట్గా ఉంటుందండి. ఫ్లేవర్ బాగుంటుంది. కాబట్టి మ్యాగ్నేట్ చేసుకొని చేసుకోవాలి బిర్యానీ. ఎప్పుడైనా కనీసం హాఫ్ అన్ అవర్ అయినా చేసుకోవాలి మ్యాగ్నేట్. అయితే మ్యాగ్నేషన్ అయ్యేంత వరకు మనమైతే బియ్యం కడుక్కొని నానబెట్టుకున్నాము. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. తీసుకొని మంచిగా వాష్ చేసుకొని 2 kg తీసుకున్నాను. వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుంటుంది. బిర్యానీలోకి తప్పకుండా వేసేసుకోవాలి. ఫ్రై చేసుకోకుండా వేసుకుంటే టేస్ట్ అనేది రాదు బిర్యానీకి, అంత టేస్టీ కూడా ఉండదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి నేనైతే ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు వేస్తే ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా, ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుంది అనేసి. ఇంకా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలండి. ఒక 5 minutes అట్లా పడుతుంది టైం, కానీ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా నేనైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వచ్చినప్పుడు ఫ్రై అయినప్పుడు తీసేసుకోవడమే. ఫ్రై అయిన ఆనియన్స్ని అయితే పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్ నేనైతే చికెన్ వేయించుకుంటున్నానండి. చికెన్ ఫ్రై చేసుకుంటున్నా. ఇంకా గంట అయ్యింది. గంట తర్వాత నేనైతే చూసారా ఎలా అయిపోయిందో, చికెన్ ఎంత బాగుందో. చూస్తేనే చాలా బాగా కనిపిస్తుంది కదా, అందుకనే మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది చికెన్. ఇప్పుడు నేను అదే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నా. చికెన్ని బాగా కలుపుకోవాలండి. చికెన్ని మంచిగా కలుపుకొని చికెన్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ వేసుకున్నాను. ఇక్కడ వాటర్ వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. ఆలోపు నేనైతే పక్కన అయితే రైస్ కూడా పెట్టేసున్నానండి. రైస్లో కొంచెం వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులో గరం మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి. హోల్ గరం మసాలా మొత్తం వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొత్తిమీర పుదీనా, ఇంకా లెమన్, కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఉడకాలి. ఉడికినాక ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు టేస్ట్కి తగ్గినంత వేసుకోవాలి. ఇప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలి. వాటర్లో మంచిగా టేస్ట్ ఉంటే కొంచెం సాల్టీగానే ఉండాలి వాటర్, అయితేనే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇంకా అటువైపు అయితే రైస్ కోసం వాటర్ అయితే వేడవుతుంది అండి. నేను ఇక్కడ చికెన్ మాడిపోతుంది అనేసి చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను. ఒకసారి తిప్పుకుంటున్నాను. చికెన్ అయితే మంచిగా ఉందండి. ముక్కలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. గిన్నెమో చిన్నది, రైస్ ఎక్కువ ఉంది, చికెన్ కూడా ఎక్కువ ఉంది. సరిపోతుందో లేదో అనేసి కొంచెం టెన్షన్గా ఉంది. అని పర్లేదు, కొంచెం చూసుకొని వేసేసుకోవచ్చు. ఇంకా చికెన్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక నేనైతే అందులో వాటర్ కూడా హీట్ అయిపోయింది. ఇంకా వాటర్ మంచిగా ఉడికాక నేనైతే బియ్యం వేసేసుకున్నాను. ఇంకా బాస్మతి రైస్ కూడా ఒక 90% ఉడకాలండి. ఉడికినాక ఇంకా రైస్ ఒక్కొక్క లేయర్గా వేసేసుకోవాలి. చికెన్ పైన వేసుకొని పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇంకా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నేను ఇక్కడ కలర్ యాడ్ చేస్తున్నానండి. రెడ్ కలర్, ఫుడ్ కలరే, బిర్యానీ కలర్ యాడ్ చేస్తున్నాను. కలర్ వేసేసుకున్నాక దగ్గర కసూరి మెంతి ఉంటే కూడా వేసేసుకోవచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది తినేటప్పుడు. ఇంకా నేను కసూరి మెంతి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా సెకండ్ లేయర్ కూడా వేసేసుకోవాలి. ఇంకా టేస్ట్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. బాగుంటుంది. కలర్ వేస్తాం కదా, అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుంటే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. ఇంకా నాకైతే రైస్ ఎక్కువైంది కానీ పర్లేదు, ఎలానో అలా అడ్జస్ట్ చేస్తాను. తర్వాతకి నేను ఇంకో లేయర్ వేసేసుకుంటున్నానండి. వేసుకున్నాక రైస్ అయితే కొంచెం ఎక్కువనే అయింది, కానీ క్వాంటిటీ కొంచెం ఎక్కువైంది. ఆ గిన్నె చాలా చిన్నది, ఎలానో అలా చేసేసానండి. కానీ టేస్ట్ మాత్రం బాగుంది. బిర్యానీ పర్ఫెక్ట్గా కుదిరింది. అసలు మీరే చూశారు కదా ప్రాసెస్ అయితే మొత్తం అంతా మంచిగా చేసేసాను కాబట్టి టేస్ట్ కూడా బాగానే ఉండింది. బిర్యానీ చేసేటప్పుడే మనకు తెలిసిపోతుంది అది బాగుండదా అనేసి. క్వాంటిటీ అవన్నీ మంచిగా ఉంటే టేస్ట్ కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది. రైస్ అయితే సరిపోలేదు, అయినా నేను కుక్కి మరీ అందులోనే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం ఉంటే అది ఏం చేసుకుంటాం అనేసి లోపలనే వేసేసాను. కొంచెం ఎక్కువ అయిపోయింది, మొత్తం సరిపోయింది. తర్వాత నేనైతే ఇక్కడ మళ్ళీ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్, అలాగే కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కసూరి మెంతి వేసేసుకోవాలి. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరైతే తప్పకుండా ఈ వీడియోకి సబ్స్క్రైబ్, లైక్స్ చేస్తారనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది బిర్యానీ అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసిరా కామెంట్ చేయండి. నేను బిర్యానీ చేసే ప్రాసెస్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని. మీకు ఇంకా మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ని ఆన్ చేసుకోండి. మనం చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. బాయ్.